అందరికీ ముందుగా నమస్కారం. ఈ సంవత్సరం 2025 2026 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో గిరిజనులకు చాలా నష్టంగా చాలా నిధులు కూడా కేటాయించలేదు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 8.8% మంది గిరిజనులు ఉన్నారు. అంటే సుమారు 10 కోట్ల మంది పైన గిరిజనులు ఉంటే మనకు కేటాయించాల్సింది 4.60 లక్షలు కేటాయించాల్సింది. కాకపోతే ఈ ప్రభుత్వము ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 1,40,000 కోట్లు కేటాయించింది. ఇది దారుణం. ఎందుకంటే ఇప్పుడున్న గిరిజనులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు ఇప్పటికీ మనుగడ లేదు. అలాగే గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కానీ నీళ్లు కానీ అలాగే స్కూల్ బడులు కూడా సరిగా లేవు. అందుకే దీనికి ఇంకా పెంచాలి. అనేక ప్రభుత్వాలు కూడా దీనిపైన వెంటనే స్పందించి నిధులు ఇంకా కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గిరిజన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే బడ్జెట్లో ఇంకా కొన్ని విషయాలు కలిపి ఇంకా నిధులు కేటాయించాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తే సుమారు 3 లక్షల పైన ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో 2011 జనాభా ప్రకారం చూస్తే సుమారు 26 లక్షల మంది ఉంటే సుమారు 9,180 కోట్లు కేటాయించారు. ఇది జనప్రాతిపదికగా చాలా తప్పు. సుమారు 17,000 కోట్లు కేటాయించాలి. అప్పటికి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. గిరిజన ప్రాంతము పూర్తిగా అభివృద్ధి పైన చూపిస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం 2047 వికాస్ భారత్ అని చూపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 2047 వికాస్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. అలాంటప్పుడు గిరిజన ప్రాంతాల్లో నిధులు సరిగా కేటాయిస్తేనే కానీ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందదు. ఆంధ్రప్రదేశ్ అనేది సుమారు 2 ఏళ్లు గడుస్తున్నా సరే సూపర్ 6 పథకం అమలు చేస్తామని చాలా జాప్యం చేస్తుంది. ఎందుకంటే సూపర్ 6 పదాలు కూడా చాలా తక్కువ కేటాయింపులు కేటాయించింది. అలాగే ఈ ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తామని అది కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఈ ఉమెన్స్ మెన్స్ నిరుద్యోగ వృద్ధికి కూడా సుమారు నెలకి 3,000 ఇస్తామని అది కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ తవ్వకాలు అనేది ప్రస్తావనలో ఈ మధ్యన వచ్చింది. గిరిజనులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బాక్సైట్ తవ్వకాలు జీవో రద్దు చేసినప్పటికీ కూడా పర్యావరణ అనుమతులు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే పర్యావరణ రద్దులు ఉన్నప్పటికీ ఉన్నాయి. అలాగే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనింగ్కి మేము తీసుకుంటాం, మైనింగ్కి మాకు అనుమతి ఇవ్వండి లేఖ రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పినట్టు ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి. అలాగే హైడ్రో ప్రాజెక్ట్ ప్లాంట్ కూడా వెంటనే రద్దు, దాన్ని ఈ జీవో నెంబర్ 51/14 కూడా వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఈ పవర్ ప్లాంట్ వలన హైడ్రో ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ వలన సుమారు 3,000 గ్రామాలు అలాగే 50,000 మంది జల సమాధి కూడా అవుతున్నారు. దీనిపైన వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకెళ్ళి, లేకపోతే గిరిజనులు అనేక వామపక్షాల పార్టీలు లేకపోతే ఇంకా గిరిజనుల పక్షాన పార్టీలు కూడా అనేక పోరాటం చేసి ఉద్యమం చేసి ఈ పోరాటం సాధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గిరిజనులకి చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఈ కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులో గిరిజనులకు చాలా చూస్తున్నాం. చాలా అన్యాయంగా 2011 జనాభా ప్రాతిపదికంగా నిధులు కేటాయించలేదు. దీనిపైన ఇప్పుడుకున్న స్పష్టమైన అందరికీ తెలుసు గిరిజనులకి మాకు అన్యాయం చేస్తున్నారని. మీరు ఇలా చూస్తుంటే గిరిజనులు కూడా చాలా మోసపోరు. గిరిజనులు మీ వెంట వచ్చి మీ తాడు తేడో చూపిస్తామని ఈ పక్షాన తెలుస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన పక్షాన ఉండి ఎంతో కొంత గిరిజనుల అభివృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్లో కానీ నిధింపులు కేటాయింపులో కానీ అందరి పక్షం ఉండాలని కోరుకుంటున్నాను.